హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి పరిమళ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ తమ్మునేలో చూసే ఉంటారు. సో చాలా రోజుల క్రితం మేము అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చారు కదా మా ఇంట్లో పూజకి. సో అప్పుడైతే మేము ఒక బీచ్కి వెళ్ళాము, డిగా బీచ్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో డిగా బీచ్ అనేది చాలా ఫేమస్. చాలా టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అండ్ ఇక్కడ ట్రైన్ కూడా డైరెక్ట్గా ఉందండి, డిగా టు విశాఖపట్నం. అండ్ మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు. మాకు కూడాను మేము అదే ట్రైన్కి వెళ్ళాము, డిగా విశాఖపట్నంకి. అని ఎక్కువగా మాకు జర్నీ అనేది లేదు, 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ స్టే చేయడానికి చాలా కూడాను అంటే రూమ్స్ గట్రా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో ఫ్యామిలీతో వెళ్ళాము అందరం కూడాను. చాలా బాగుంటుంది ఈ బీచ్. అండ్ ఇలాగే ఇక్కడ మంచి మంచి పూసలు కానీ అలాగే మంచి ముత్యాలు కూడా దొరుకుతాయండి. అవి కూడాను చాలా తక్కువ ప్రైస్లోని అండ్ రియల్వి దొరుకుతాయి. అండ్ తయారు చేసినవి ఇలాంటివి కాకుండాను సముద్రం నుంచే ఇక్కడ మంచివి అనేవి దొరుకుతాయి. సో మీరు అవి కూడా చూడొచ్చు. నేను ఈ వీడియోలో షూట్ చేయలేకపోయానండి. అయితే మేము ఈ బీచ్కి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. అండ్ ఇక్కడ చూసారా ముందుకి, మీరు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. సో ఇక్కడ టైం బట్టి ఇక్కడ వాటర్ అనేది ముందుకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తెల్లారి సన్ రైజ్ కూడా ఇక్కడ బాగా చూస్తారు. సన్ రైజ్ కోసం అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారు కూడాను. 1 డే 2 డేస్ స్టే చేస్తారు. అండ్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ వాటర్ అనేది టైం బట్టి వచ్చేస్తుందండి. మేము 6 o'clock కల్లా వెళ్ళిపోయాము, అక్కడ 6:30 కల్లా వెళ్ళిపోయాము. 6:30కి చూడండి లోపల వరకు వాటర్ అనేది ఉన్నది. అండ్ మేము 8 o'clock అయ్యేసరికి ఫ్రంట్కి వచ్చేసింది అనమాట వాటర్ మొత్తం కూడాను. అండ్ అక్కడ గుర్రాలు కూడా ఉంటాయి, చక్కగాను మీరు హార్సెస్ మీద చక్కగా తిరిగి వెళ్ళొచ్చు. అండ్ మేమైతే ఎవరు కూడా ఎక్కలేదండి. అండ్ అందరం కూడా వెళ్ళాము. చాలా బాగుంది. అక్కడ స్నానాలు కూడా చేసాము. అండ్ నేను తర్వాత కొద్దిగా వీడియో చూపిస్తాను చూడండి. అండ్ టైం బట్టి ఇది ఫ్రంట్కి అలా అలలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మీకు స్టార్టింగ్లోని చాలా రాళ్ళు అనేవి ఉన్నాయి. సో ఆ రాళ్ళు అనేవి ఎందుకు వేసారంటే వాటర్ అనేది ఊర్లోకి వెళ్ళకుండాను, అలలు అనేవి పైకి రాకుండాను అక్కడ బాగా కొండరాళ్ళు అనేవి ఫ్రంట్లో చాలా ఎక్కువగా వేశారు. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువగా మేము బీచ్కి అయితే ఎప్పుడు వెళ్ళము, మా ఖడగ్పూర్లో బీచ్ అనేది లేదు కాబట్టి. సో వైజాగ్ వెళ్ళినప్పుడే బీచ్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాము, ఆంధ్రప్రదేశ్ వెళ్తే. సో ఇక్కడైతే వెళ్ళాలంటే 2 hours జర్నీ. కొంచెం అంతగా ఎప్పుడో సీజన్ బట్టి ఏదైనా పిక్నిక్స్ గట్రాను వేసుకోవడానికి, సో అలాగా తిరగడానికి అయితే వెళ్ళతే అవుతుంటుంది. సో 8 o'clock అయిపోయింది చూడండి. మొత్తం అలలన్నీ కూడాను పూర్తిగా ఫ్రంట్కి వచ్చేసాయి. సో ఇంకెవరికి అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వదండి, ముందు వరకు అలలు అనేవి వచ్చేసాయి. సో అందుకే మేము కూడాను ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా రెడీ అయిపోయాము. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి చేంజ్ చేసుకోవడానికి. అండ్ అలాగే సైన్స్ సిటీకి వెళ్ళామండి, డిగా సైన్స్ సెంటర్కి వెళ్ళాము. చాలా బాగుంది. అండ్ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది కూడాను. సైంటిఫిక్ అన్నీ చాలా కూడా ఉన్నాయి, చదువుకునే పిల్లలకి బాగాను పనికొస్తుంది అని చూడడానికి కూడాను. అండ్ స్టార్టింగ్లోని ఇక్కడ చిన్న కప్పది ఫ్రాక్ది బొమ్మ పెట్టారు. సో చూడండి లోపల చిన్నగా కనిపిస్తుంది అండ్ బయటికి పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ట్రీ ఉందండి, మనం క్లాప్స్ కొడితే ఆ లైట్స్ అనేవి వెలుగుతాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనేసి ఒకటి లోపలికి ఒకటి ఉన్నది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పెద్ద పియానో కూడా పెట్టారు, సౌండ్స్ గట్రాను పిల్లలకి ఆడుకోవడానికి గట్రాను చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు అయితే చిన్న పిల్లలు కదా, మా ఒక పాప అయితే పడుకుని పోయింది అండ్ ఒక పాపే చూసింది. ఇవన్నీ మూమెంట్స్ గట్రా అవుతున్నాయి. ఇంక చాలా ఉన్నాయండి ఫిజిక్స్ పరంగాను. అండ్ పిల్లలకి బాగా మైండ్లోని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.
అన్నీ చూపిస్తే కనుక. అండ్ డిగా వెళ్తే తప్పకుండా అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఫ్లోటింగ్ బాల్ అనేది ఒకటి ఉంది. అక్కడ మనం మూమెంట్ చేస్తే కనుక ఆ బాల్ అనేది ఇలాగా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది, పిల్లలు అనే వాళ్ళు బాగా నచ్చుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ ఒక దూరం నుంచి ఒక పిక్చర్ మీకు కనిపిస్తుంది. అండ్ దగ్గరికి వెళ్తే మటుగా అందులో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయండి ఆ సైన్స్ సిటీకి సంబంధించి. చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ కానీ అందరు కూడాను అందులోని ఎప్పుడైతే మనకి అంటే ఫంక్షన్స్ కూడా అవుతుంటాయి కదా, సో అలాంటప్పుడు అక్కడ అవన్నీ కలిపి ఒక పిక్చర్లో చేశారు. అండ్ ఇది కూడాను నాకేదో తెలియలేదు, ఇది మనం అది అరేంజ్ చేయాలండి. ఇవి కలర్స్ గాను మనకు నచ్చినట్టుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చిన్న బియ్యం గింజలు అనేవి పెట్టారండి. వాటి మీద ఎంత చక్కగా ఆర్ట్ వేశారంటే పైన అక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏ బియ్యం గింజ మీద ఏం ఆర్ట్ వేశారో చూసుకోవాలనుకుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. చిన్న చిన్నవి చక్కగాను. ఒక బియ్యం గింజ మీద వేయడం అంటే చాలా కష్టం కదా. అండ్ అలాగే ఫ్లోటింగ్ బాల్ కూడాను మా ఆడపడుచు వాళ్ళ పాప చేసింది. ఈ ఫ్లోటింగ్ బాల్ అనేది చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ తప్పకుండా వెళ్ళండి ఈ డిగా సెంటర్కి. డిగా బీచ్కి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. లోపల చూడండి ఇక్కడ. అండ్ ఎవాపరేషన్స్ ఎలా వస్తున్నాయో లోపల నుంచి. ఇది దేనికి సంబంధించింది అనేది నేను అంతగా చూడలేదు. అండ్ అలాగే ఒక స్టిక్ ఇక్కడ ఇలా మూమెంట్ అవుతుంది, నా ఆక్వాబెటిక్ స్టిక్ అనేది. ఇది మనకి ఆ గ్లాస్ నుంచి స్ట్రైట్గా ఎంత చక్కగా వచ్చేస్తుంది. సో ఇది కూడాను చాలా చదువుకుంటున్న పిల్లలు అయితే కనుక చక్కగా చదువుకుంటూ చూడొచ్చు. వాటి గురించి మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. పిల్లలు బాగా పనికొస్తుంది. ఎవరైనా కూడా విజిట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ నిల్చున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఎల్ఈడి టీవీలో ఎలా చూస్తే మొబైల్లోని చూస్తే ఎలా ఉంటుందో సో అలాగా చిన్న ఫన్నీగా పెట్టారనమాట. ఇలా చూసుకొని మనం చక్కగా సెల్ఫీస్ గట్రా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడాను. అండ్ అలాగే ఇక్కడ ప్రెస్ చేస్తే కెమోఫ్లాన్స్ అనేసి ఇక్కడ మనం ప్రెస్ చేస్తే కనుక లోపల ఏవో ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ మూమెంట్ అనేది అవుతుంది. సో ఇవన్నీ నేను చదువుతూ ఏం చేయలేదు, అలాగ జస్ట్ అలాగా ఏవే ఉన్నాయి అలాగా జస్ట్ చెక్ చేశాను అనమాట. అండ్ రిఫ్లెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇక్కడ చాలా ఫన్నీగా చాలా బాగుంది. ఈ రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి, చాలా బాగున్నాయి అన్నీ కూడాను. అండ్ ఈ రిఫ్లెక్షన్స్ అనేవి ఒకటి పొట్టిగా, ఒకటి లావుగా, ఒకటి పొడుగ్గా చాలా బాగున్నాయి. 3 మిర్రర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. పిల్లలకి అలా చూపించడానికి చక్కగా ఫన్నీగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ 2 ఫన్నీ ఇమేజ్ని కూడా పెట్టారు. అక్కడ మనం నిల్చొని చక్కగా సెల్ఫీస్ గట్రా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే చాలా మిర్రర్స్ ఉన్నాయన్నమాట. లోపల నుంచి చాలా రకాలుగా మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి లోపలికి వెళ్తే. అండ్ అక్కడ నిల్చుంటే చాలు మిర్రర్స్ ఒక 10 to 15 ఉన్నాయండి. చక్కగాను సెల్ఫీస్ అన్నీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. జైంట్ హాల్ అనేసి రాసి ఉన్నది. అండ్ అలాగే కర్వింగ్ టనల్ అనేసి ఉన్నది. జస్ట్ అలా లైటింగ్ పెట్టారు. మనం చూస్తే కనుక అది అలాగా కర్వింగ్గాను అటు ఇటు అలాగన్నా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అలాగా మనకి జస్ట్ అలా కనిపిస్తుంది కానీ ఆ మూమెంట్ అనేది మనకు అది తెలీదు. అండ్ ఇక్కడ బుల్బులయ్య అనేసి ఒకటి ఉంది. లోపలికి వెళ్తే మనం అసలు ఎటు వెళ్తున్నాం కూడా అనేది మనకి తెలీదు, అంత బాగుంది. పిల్లలు అయితే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అనేది అయిపోతారు లోపల.
అండ్ ఎటు వెళ్ళాలో కూడాను దారి అనేది కొంత పిల్లలకైతే కొంచెం జడుచుకుంటారు లోపలికి వెళ్ళడానికి. అండ్ లైటింగ్ చీకటిగా భలే పెట్టారు. అండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి, ఎటు చూసినా మనమే కనిపిస్తాము. అండ్ సెల్ఫీస్ అనేవి తీసుకోవడానికి కూడాను చాలా బాగుంది. మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేసిందండి ఇండియా సెంటర్లోని. అండ్ బయటికి ఎగ్జిట్ ఎలా అవ్వాలో కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళు సెల్ఫీస్ తెగ తీసేసుకున్నారు అందరు కూడాను. అండ్ అలాగే ఇక్కడ నేను ఎగ్జిట్ కూడా అయిపోయాను. ఇంకా వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. అక్కడ బాగుంది, లోపలను చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ బయటికి వచ్చాక ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి పిగ్ చిన్నది పెట్టారు. ఈ పిగ్ చూస్తే కనుక మనకి చూడడానికి ఇలాగా మన బయటే ఉన్నది అనిపిస్తుంది. అండ్ పట్టుకుంటే ఉన్నట్టుగా ఉంది. లోపల చూస్తే చాలా చిన్నది పెట్టారనమాట పిగ్. బయటికి కూడాను పైకి మనకి కనిపిస్తుంది పెద్దగా. అండ్ పైన ఉన్నట్టే ఉన్నది. సో అంత బాగుంది. సో చాలా ఫన్నీగా ఉందండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి, చాలా రకాలుగా మిర్రర్స్ ఉన్నాయి. అండ్ అటొకలు ఇటొకలు కూడా కూర్చోవచ్చు. అప్పటికే మా చిన్న పాప పడుకుని పోయింది, మా హస్బెండ్ ఎత్తుకున్నారు. సో తనైతే కూర్చున్నారు. ఇలాగ నేను సెల్ఫీస్ కూడా తీసాను అక్కడ. నా వాయిస్ ఇంకా నా గొంతు అనేది చాలా పట్టేసింది, కొంచెం వాయిస్ ప్రాబ్లంగా ఉందండి. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను నీట్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ హెడ్ ఆన్ ఏ ప్లేటర్ అనేసి ఒకటి ఉన్నది. అండ్ హెడ్ ఆన్ ఏ ప్లేటర్లోని నేను కూడా ట్రై చేశాను. అండ్ లోపటి నుంచి వెళ్ళాలి అక్కడ. అండ్ చూడడానికి చాలా ఫన్నీగా ఉంది. అండ్ లోపటి నుంచి వెళ్ళి మనం ఇంకా అందులోని ఇలా ప్లేట్లను పెడితే కనుక బాగుంటుంది అన్ని సెల్ఫీస్ తీసుకోవడానికి. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, చాలా మిర్రర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా సెల్ఫీస్ గట్రా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫన్ మిర్రర్స్ అని. అండ్ లోపల లైటింగ్స్ కూడా కొన్ని దగ్గర పెట్టారు, అవి కూడా చక్కగా సెల్ఫీస్ అనేవి తీసుకోవడానికి చాలా బాగుంది. ట్రయాంగిల్ షేప్లోని రకరకాలుగాను. అండ్ ఇక్కడ మిర్రర్ అయితే హాఫ్ మిర్రర్లోని అటు ఇటు ఒకేలాగాను భలేగా ఉన్నది. ఈ వీడియో ఆల్రెడీ నేను చిన్నది షార్ట్ అనేది పెట్టాను, చాలా బాగుంది ఇది కూడాను. అండ్ ఇన్ఫినిట్ వెల్ అనేసి ఒకటి కూడా ఉంది. అందులోని మిర్రర్స్ ఎలా పెట్టారంటే అసలు మనకి అసలు కనిపించదు అనమాట. అక్కడ చాలా భయం కూడా వేసింది. ఈ ఇన్ఫినిట్ వెల్ కూడాను చాలా బాగుంది. పిల్లలు అయితే కనుక చూస్తే బాగా నచ్చుకుంటారు. అండ్ లైటింగ్ కానీ మిర్రర్స్ కానీ పెట్టారు. ఇక్కడ క్యూబిక్ సిమెట్రీ డిస్పెక్టివ్ రియాలిటీ అనేసి ఏదో సంథింగ్ ట్రయాంగిల్ షేప్లో పెట్టారు. ఇది కూడా ఏంటో అంతగా నాకు తెలీదు. సో బాగుంది. ఇక్కడ కూడాను ఇంకొక దగ్గర లోపలికి వెళ్ళి ఇక్కడ మనం జస్ట్ కూర్చొని ఇలా సెల్ఫీస్ గట్రా తీసుకోవచ్చు అనమాట. అన్ని వైపులా కూడాను మిర్రర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లేట్ కూడా పెట్టారు. అండ్ ఇది మాస్క్ ఏదో ఉన్నది. అండ్ ఇక్కడ ఏదో బెంగాలీలో రాసుందండి, కొన్ని బెంగాలీస్లోనే రాసున్నాయి. సో అందుకే అంతగా అర్థం కాలేదు. మన తెలుగు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని తెలుగులో రాస్తారు. అండ్ కోర్స్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ కాబట్టి మొత్తం కూడా బెంగాలీలోనే రాశారు. అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెంగా ఉన్నది. సో సైంటిఫిక్ నేమ్స్ కదా, సో అంతగా మనకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వవు. పిల్లలకైతే బాగా బాగుంటుంది. మా పిల్లలు ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నారు, మా మేనల్లుళ్ళు. అండ్ అలా ఎయిట్ చేస్తున్నారు కూడా, నాకు అర్థం అవ్వలేదు. అటు ఇటు కూర్చొని
అండ్ ఇక్కడ చూడండి ఎండ్లెస్ ట్రైన్ అనేది ఉన్నది. ఎటువైపు నుంచి చూసినా కూడాను ఈ ట్రైన్ అనేది ఎండ్ అవ్వట్లేదు అనమాట. లోపటి నుంచి నేను కూడా బాగా చెక్ చేశాను. అండ్ మిర్రర్స్ అలా సెట్ చేశారు ఎండ్లెస్ ట్రైన్ అనేసి. అండ్ అలాగే నేను ఇక్కడ ముత్యాలు తీసుకున్నాను. ఇక్కడ మంచి ముత్యాలు చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయండి. క్వాలిటీ అనేది కరెక్ట్గానే ఉంది. అండ్ వాళ్ళు చెక్ చేసి కూడా ఇచ్చారు. ఈ ముత్యాలు 6 దండలు అనేవి నేను తీసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, అలా చూపిద్దాం అని అనుకున్నాను. అండ్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.